ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ప్రీమియర్ ప్రో మనం ఎలా ఓపెన్ చేయాలి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత మనం టైమ్‌లైన్ కంట్రోల్స్‌ని మనం ఎలాగా ఉపయోగించుకోవాలి అన్న దాని గురించి ఈరోజు క్లాస్‌లో మనం నేర్చుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేనికైనా కూడా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం వర్క్ ఏంటి చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ తాలూకా నేమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ టైమ్ లైన్ కంట్రోలర్స్ సో నేమేమో నేను టైమ్ లైన్ కంట్రోలర్స్ అని ఇచ్చాను. సో ఇంకా నాకు సీక్వెన్స్ దగ్గర నేను ఇక్కడ టైమ్ లైన్ అని ఇస్తాను. ఆ తర్వాత ఇంకెక్కడా కూడా నేను మోడిఫై చేయకుండా జస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ నేను క్రియేట్ అని చెప్తాను. ఆ తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ నాకు ఇక్కడ బ్లాంక్ అంటే ఏది టైమ్ లైన్ కంట్రోల్ అనే ఒక ప్రాజెక్ట్ తాలూకా నేమ్ క్రియేట్ చేసాం, కానీ దాంట్లో మనం వర్క్ చేయడానికి కావలసిన వర్క్ స్పేస్ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. దాన్ని మనం సీక్వెన్స్ అంటారనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అని చెప్పి ఇక్కడ మనం న్యూ సీక్వెన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం లాస్ట్ సెక్షన్స్లో మనం కొన్ని డిస్కస్ చేసుకున్నాం. అంటే మనకి నేషనల్ వైడ్గా ఎన్టీఎస్సి ఉంటుందని, అలాగే లోకల్గా మనకి ఏంటంటే పాల్ ఉంటుందని చెప్పేసి మనం రకరకాల మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ డిపెండ్ ఆన్ ద మెథడ్స్ బట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ద సైజుని మనం వాడాలనుకుంటున్నాము అనే దాని గురించి మనం ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ హెచ్డివి తీసుకొని, సో హెచ్డివి క్వాలిటీలో నేను దీన్ని ఇక్కడ ఓకే అని చెప్తాను. అప్పుడు నాకేమవుతుందంటే నాకు ఇక్కడ మెయిన్ స్క్రీన్ అనేది సోర్స్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు టైమ్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి టైమ్ లైన్ తాలూకా బిన్ అనేది మనకి క్రియేట్ అయింది. అలాగే మనం ఏవైనా ప్రాపర్టీస్ని నేను చేంజ్ చేసుకోవాలంటే ఎఫెక్ట్ కంట్రోల్స్కి ఇక్కడ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ ఫుటేజెస్ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫుటేజ్ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే అది ఇమేజ్ అవ్వచ్చు, లేదా వీడియో అవ్వచ్చు, లేదా మనకి ఒక ఆడియో సౌండ్ అవ్వచ్చు, రైట్. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇమేజెస్ని మనం ఎలాగ వర్కౌట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసినా లేదా కంట్రోల్ ఐ ప్రెస్ చేసినా మనకేమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు బ్రౌజర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇంపోర్ట్ బ్రౌజర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఇంపోర్ట్ బ్రౌజర్ అనేది ఓపెన్ అయిన తర్వాత నాకు ఈ బ్రౌజర్లో నాకు కొన్ని ఇమేజెస్ అనేవి నాకు కావాలనుకున్నాను. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో కొన్ని ఇమేజెస్ని ఇక్కడ నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ ఇమేజెస్ అన్నిటిని కూడా నేను ఈ ఇమేజెస్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను
ఓపెన్ అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ నాకు కావాల్సిన ఇమేజెస్ అనేవి నాకు ఇక్కడ క్రియేట్ అయ్యి వచ్చాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే టైం లైన్లోకి డ్రాగ్ చేసుకోవాలి. అంటే టైం లైన్లోకి మనం పెట్టుకోవాలనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలాగ డ్రాగ్ చేసుకుంటాం. సో డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ చూసారా, మనం డ్రాగ్ చేసుకోగానే ఏమైందంటే ఇక్కడ ఇమేజ్ వచ్చింది, కానీ మనకి ఇక్కడ ఒక ఇమేజ్ లార్జ్ సైజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ సెట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే జూమ్ ఇన్ అనేది మనం ఇలా తీసుకుంటే సో మనకి టైం లైన్ కంట్రోల్లో ఇది సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. ఇది ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ ఆటోమేటిక్గా ఎఫెక్ట్ కంట్రోల్ అనేది ఆన్ అయి ఉన్నది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఆ వీడియోకి సంబంధించిన టైం లైన్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ మనకు వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్కేల్ దాంట్లో ఇక్కడ యాక్చువల్గా మనం స్కేల్ తాలూకా సైజుని మనం ఇక్కడ చూడండి, నాకు ఇలా పెట్టుకుంటే నాకు ఇక్కడ గ్యాప్ వచ్చింది చూసారా వెర్టికల్గా. సో ఆ గ్యాప్ అనేది మనకి రాకుండా ఉండాలి అని అంటే యాక్చువల్గా ఈ హెచ్డివి క్వాలిటీ తాలూకా సైజ్ ఏదైతే ఉన్నదో అదే సైజులో ఇమేజెస్ కూడా ఉంటే ఆ యొక్క డిఫరెన్స్ అనేది మనకి రాదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం శాంపుల్గా ఇమేజెస్ దాని మీద మనం వర్క్ ఎలా చేయాలి అనే దాని గురించి కాన్సెప్ట్లో ఉన్నది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం చూడండి స్కేల్ అనే ఆప్షన్లో అన్యూనిఫామ్ స్కేల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైతే ఆపేస్తామో సో ఇక్కడ ఆటోమేటిక్గా నాకు విత్ని నేను ఇక్కడ కంట్రోల్ చేయడానికి అవుతుంది. సో ఇప్పుడు చూసారా, నాకు స్క్రీన్ అంతటినీ కూడా నేను సెట్ చేసుకోవడం అనేది జరిగిపోయింది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకేంటి సెకండ్ వన్ నాకు కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సెకండ్ వన్ ఇక్కడ దీని పక్కన పెట్టుకున్నాను. సో ఈ సెకండ్ వన్ దాని మీదకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఈ యొక్క ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ దీన్ని స్కేల్ చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు మనం స్కేల్ చేస్తే ఇమేజెస్ సరిపోవచ్చు. సో లేని పక్షంలో ఏం చేయాలంటే అన్యూనిఫామ్ స్కేల్ అనేది మనం తీసుకొని దాని తాలూకా విత్ సైజ్ ఏదైతే ఉన్నదో ఇమేజ్ని మనం ఇక్కడ ఇలాగ సెట్ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్ని ఇక్కడ నేను ఇలాగ పెట్టుకుంటాను. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ ఫ్రేమ్కి కూడా నేను ఇలాగే అదేంటండి మరి ప్రతి ఫ్రేమ్కి అలా మోడిఫికేషన్ చేసుకోవాలా అంటే సో యాక్చువల్గా చెప్పాలంటే మనం వీడియో ఏదైతే సైజు ఉందో ఆ సైజులోకి ఇమేజెస్ అన్నిటినీ మనం ఫామ్ చేసుకుంటే సో ఇలాంటి మోడిఫికేషన్ మనకు అవసరం లేదు. సో మామూలుగా మనం ఏంటంటే ఎక్కడో ఒక ఎగ్జాంపుల్వి ఇమేజెస్ అనేది మనం తీసుకుంటున్నాం కాబట్టి దాని తాలూకా సైజ్ అనేది దీని తాలూకా సైజు టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దాని సైజులోని మనం ఇక్కడ అంటే అండ్ దట్టు ఏంటంటే మనం ఈ ఇమేజ్ని యాక్చువల్గా స్ట్రెచ్ చేసినప్పటికీ కూడా ఇమేజ్లో నాకు చేంజెస్ వస్తే అసలు స్ట్రెచ్ చేయడానికే వీల్లేదు. అర్థమవుతుందండి. సో ఇక్కడ ఇవి ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఫొటోస్ కాబట్టి మనకి కొంతవరకు అది సెట్ అవుతుంది. మామూలు సింగిల్ ఫొటోస్ ఉంటే కనుక మనం అట్లాగా చేయడానికి లేదు. ఓకే, సో ఎగ్జాంపుల్గా నేను తీసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే అలాగే వచ్చింది. సో ఇది కూడా నేను అన్యూనిఫామ్ షేప్ అని చెప్పి సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా మనం సెట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ ఇమేజ్ ఇలా పెట్టుకొని ఇది కూడా మనం ఏం చేయాలి, దీని ఫ్రేమ్ మీదకి మనం వెళ్ళి ఇక్కడ చూసారా మరి ఇది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఏం చేయాలి, మనం స్కేల్ని రెడ్యూస్ చేసుకో. సో దాని తర్వాత అన్యూనిఫామ్ స్కేల్ అనేది తీసుకొని
దాన్ని ఏం చేయాలి మనం ఫస్ట్ ఇక్కడ మనం ఇలా సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఈ ఫుటేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని స్కేలింగ్ సైజ్ అనేది మనం రెడ్యూస్ చేయాలి. ఇక్కడ అన్యూనిఫామ్ షేప్ అని చెప్పి సో ఇక్కడ కూడా మనం దీన్ని మనం డ్రాగ్ చేసుకొని ఇక్కడ కూడా అన్యూనిఫామ్ షేప్ తీసుకొని ఫస్ట్, లేకపోతే ఇక్కడ స్కేలింగ్ మనం ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశానంటే అన్ని ఫొటోస్ని కూడా ఒక సీక్వెన్స్లో నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మనం ప్లే చేసినప్పుడు ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క డిఫరెంట్ కాబట్టి ఇలా కాకుండా నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఇమేజ్ తాలూకా క్లిప్కి మధ్యలో నేను ఏం చేయాలంటే వీటిని నేను కలపాలి, అంటే మిక్సప్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ విండోస్లో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎఫెక్ట్ అనే ఆప్షన్ని మనం తీసుకోవాలి. సో విండో మెనూలో ఎఫెక్ట్ అనేది క్లిక్ చేసుకుంటే సో నాకు ఇక్కడ బ్రౌజర్లో ఏమైంది, ఎఫెక్ట్స్ అనేది నాకు ఓపెన్ అయింది. సో ఇందులో నేనేం చేస్తానంటే వీడియో ట్రాన్సిషన్స్ అని మనకి సపరేట్గా వస్తాయి చూడండి. సో ఈ వీడియో ట్రాన్సిషన్స్ ఓపెన్ చేసుకుంటే మనకి రకరకాల ట్రాన్సిషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సిషన్ తీసుకొని ఇక్కడ నేను దీనికి సెంటర్లోని ఇక్కడ వేసుకుంటాను. ఇప్పుడు నేను ప్లే చేసి చూద్దాం. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎక్కడ
ఇక్కడ తేడా వచ్చింది. సో ఇక్కడ మనకేంటంటే సో ఇక్కడ నేను ఇది తీసేసి అంటే జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే సరిపోతుంది. నేను ఆ ప్లేస్లో వేరే ఇంకేదైనా ఎఫెక్ట్ని ఇక్కడ కూడా మనకేంటంటే లాస్ట్ ఎఫెక్ట్ కూడా నేను వేరే అక్కడ చూసారా ఒక లైటింగ్ రేలాడితే మనకు వచ్చింది. ఓకే, సో మరి నాకు ఇప్పుడు ఏంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్ కావాలి నాకు ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆడియో బ్రౌజర్ని మనం బ్రౌజ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రౌజర్లో ఏం చేయాలంటే మనకి ప్రాజెక్ట్ తాలూకా ఫైల్స్ దాంట్లోని మళ్ళీ అగైన్ Ctrl+I అనేది మనం తీసుకోవాలి. సో Ctrl+I అనేది తీసుకున్న తర్వాత మనం ఆడియో ట్రాక్ తాలూకావి మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో సో ఆ ఏరియాలోకి మనం వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఆడియో ట్రాక్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇలాగ పెట్టుకుంటాను. ఇప్పుడు ఆడియో ట్రాక్ని ఇలా పెట్టుకో. సో ఎప్పుడైతే మనకి ఇలా సెట్ అయిందో సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎక్కడైతే మనకి టైం లైన్ అనేది ఎండ్ అయిపోతుందో ఇక్కడ ప్రీమియర్లో నాకు కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. ఈ టూల్స్లో నాకు రేజర్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో రేజర్ అనే ఆప్షన్తో ఏం చేస్తామంటే మనకి ఎక్కడి వరకు అది కట్ చేసుకోవాలో సో ఆ పార్ట్ని కట్ చేసుకోవడానికి అది మనకు ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఎంటర్కి కొట్టాలి. సో ఎంటర్కి కొడితే ఏమవుతుందంటే నాకు మనది ఫస్ట్ ఎఫెక్ట్స్తో పాటుగా మనకి నాకు అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, స్టాప్ చేసుకొని దీన్ని ఒక వీడియో ఫైల్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పి మీడియా అని ఇవ్వాలి మనం. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటవుతుంది, మనకి మీడియా తాలూకా ఫైల్ అంటే అది లొకేషన్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
ఇది క్లిక్ చేసామనుకోండి, మనం ఒకవేళ లొకేషన్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే లొకేషన్ అనేది మనం మార్చొచ్చు. ఓకే. అలాగే ఒకవేళ మీడియా తాలూకా ఫార్మాట్ ఏమైనా మనం మార్చాలనుకుంటే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ H.264 అనేది ఏంటంటే MP4 కాబట్టి నేను ఇక్కడ ఇదేమీ కూడా మార్చట్లేదు. ఆడియో అంటే వీడియోతో పాటు ఆడియో కూడా నాకు ఎనేబుల్ అవ్వాలి కాబట్టి, సో ఇవన్నీ కూడా మనం ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ ఫైనల్గా నేను ఏం చేస్తానంటే ఎక్స్పోర్ట్ అని ఇస్తాను. సో మనకి అది అవుట్పుట్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి టైం టేకెన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం రెండరింగ్ ఫైల్ అనేది మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ తాలూకా కంటెంట్ బట్టి మనకి ఇక్కడ రెండరింగ్ అనేది అవుతుంది అనమాట. ఓకే. ఇదేంటంటే నేను ఓన్లీ స్కేల్ అనే ఒక కంట్రోలర్ని మనం వాడుకొని మనం ఎఫెక్ట్స్ అంటే ట్రాన్సిషన్స్ అనేవి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక ఆడియోని అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఆడియోని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు కావాలనుకుంటే ఏమైనా అకేషన్ అంటే డిపెండ్ ఆన్ ద అకేషన్ బట్టి ఆ ఆడియో ట్రాక్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది అయిపోయింది కాబట్టి నేను ఫైల్ని సేవ్ చేసేసి ఇది నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే నేను అవుట్పుట్ ఫైల్ ఇచ్చానో, సో ఇక్కడ నాకు దీని తాలూకా ఫైల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నేను ఓపెన్ అని చెప్పి, సో నాకు ఇప్పుడు చూడండి ఇదంతా కూడా మనకి HDV క్వాలిటీలోని ఇమేజ్ అనేది వచ్చింది. చూసారా, వీడియో అవుట్పుట్లోకి వచ్చేసరికి మనకు అవుట్పుట్ అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఇమేజ్ని స్ట్రెచ్ చేయకుండా మనం ఇమేజెస్ని ఎలాగ మనం తీసుకోవాలి అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో అది ఈరోజు క్లాస్.